ముందుగానే సపోర్ట్ ఎక్స్చేంజ్ చేశాను దీనికి సంబంధించి 6,000 మంది ఆరోగ్య మిత్రులు అంతేనా 60,000 మంది వాళ్ళ ఇంటిలో కనీసం వాళ్ళ పూర్తిగా సంఘీభావం చేస్తా ఉన్నాం. పూర్తిగా తోడుదలగట్టం చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోఆర్డినేటర్లు నాయకులు అందరూ కూడా అంతగా తోడుగా ఉంటారు. ఒకవేళ పొరపాటున చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకు న్యాయం చేయలేకపోతే మాత్రం ప్రతి ఆరోగ్య మిత్ర సోదరునికి ఒకటి చెప్తా ఉన్నా, కుటుంబములకు సోదరునికి ఒకటి చెప్తా ఉన్నా, ధైర్యంగా పోరాటం చేయండి. వచ్చేది మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఆ తర్వాత అందరికీ వాళ్ళ ఉద్యోగాలు రిజిస్టర్ చేస్తామని చెప్తాము. అందరూ కలిగట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అడ్డగోలు నిర్ణయం కారణంగా రాష్ట్రంలో 2,000 మంది ఆరోగ్య మిత్రులు తొలగింపబడ్డారు. గత 7-8 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఆరోగ్య మిత్రులు ఒక్కసారిగా తమ ఉపాధిని కోల్పోవడంతో రోడ్డును పట్టడం జరిగింది. వాళ్ళంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దాని మీదే ఆధారపడి జీవించే కుటుంబాలు చాలా ఇబ్బందులు పడే తమ ఇబ్బందిని ఆవేదన వాళ్ళ మాటలను వ్యక్తం చేస్తున్నారు. అమ్మ, అసలు ఎందుకు మిమ్మల్ని తొలగించాల్సి వచ్చింది? దాని పర్యవసానం ఎలా ఉంది సార్? మేము గత 8 ఏళ్లుగా మేము ఇదే స్కీమ్లో పనిచేస్తున్నామండి. మమ్మల్ని తొలగించడానికి అసలు రీజనే లేదండి. ఆ రోజు మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఓన్లీ డిగ్రీ పర్పస్ మీద ఇంటర్వ్యూ చేశారండి. గత 8 ఏళ్ల నుంచి మేము ఇదే డిగ్రీతో పేషెంట్లకి చాలా మంచి ట్రీట్మెంట్ ఇస్తూ మేము ఇలాగా రన్ అవుతున్నామండి. ఈ మధ్యకాలంలో బీఎస్సీ అనేది ఒకటి పెట్టండి. మమ్మల్ని పాత వాళ్ళు పనికిరారు, బీఎస్సీ క్వాలిఫికేషన్ మీద కొత్త వాళ్ళు తీసుకోవాలని పెట్టారండి. అసలు మా డేటా ఎంట్రీ వరకు ఆ బీఎస్సీకి సంబంధం లేదండి. పేషెంట్ వచ్చిన తర్వాత 24 గంటల డాక్టర్లు నర్సుల సమక్షంలోనే ఉంటారండి. మేము వాళ్ళని 24
గంటలు మేము వాళ్ళు పర్యవేక్షిస్తూనే ఉంటాం. మేము డేటా ఎంట్రీ చేసుకుంటామండి. దానికి బీఎస్సీకి అసలు సంబంధం లేదండి. పక్క స్టేట్ వాళ్ళు కూడా ఇదే క్వాలిఫికేషన్లో ఏ మార్పులు చేయకుండా ఆయన పర్మనెంట్ చేశారండి. శాలరీ డబుల్ చేసి పర్మనెంట్ చేశారండి. మమ్మల్ని మాత్రం తీస్తారండి. సార్ ఇందులోని మేము చాలా మంది ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉన్నాము, వితంతువులు ఉన్నారు, అలాగే వికలాంగులు కూడా ఉన్నారు సార్. ఇప్పుడు గా ఈ ఉద్యోగాలు తీసేస్తే మేము ఏ ఉద్యోగాలను అర్హులు అవుతాం సార్? అయినా గా బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్ అంటే ఎట్లా అండి? క్వాలిఫికేషన్ మేము చేసే ఉద్యోగానికి ఆ క్వాలిఫికేషన్కి అసలు ఎటువంటి సంబంధాలు లేవు. మేము ఓన్లీ డేటా ఎంట్రీ చేయడం వరకు, తర్వాత పేషెంట్కి నా ఉచిత వైద్యం అందిందా లేదా అనేది చూసుకొని కరెక్ట్గా సోషల్ వర్క్ చేయడం వరకు మా డ్యూటీ సార్. మాకు జీతం వచ్చి 6,000 సార్. ఏం లేదు సార్. ఫస్ట్ స్టార్టింగ్ 3,800 జాయిన్ అయ్యామండి. తర్వాత 5,000 చేశారు. నెక్స్ట్ 7,200 చేశారండి. ఇప్పుడు నెట్వర్క్ మిత్రాలు, ఇప్పుడు జర్నలిస్ట్ ఒకటి కార్డు వచ్చింది, ఈహెచ్ఎస్ హెల్త్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ వచ్చింది. మొత్తం పని భారం పెరిగింది కానీ మాకు శాలరీస్ ఎటువంటి మార్పు లేదండి. ఏ రోజున కూడా రోడ్ ఎక్కలేదు సార్. మేము చేసేది అడగలేదు సార్. అసలు ఏ రోజు రోడ్డు ఎక్కలేదండి. ఇతర రాష్ట్రాల్లో రోడ్డుకి ఎక్కారు, వాళ్ళు శాలరీ పెంచారు, అన్నీ చేశారు. మా మీద మాత్రం మేము మాత్రం ఎప్పుడు కూడా రోడ్డు ఎక్కలేదు సార్. ఇప్పుడు జీవో 28 పాస్ చేసి మమ్మల్ని రోడ్డు ఎక్కేలా చేశారండి. ఈ గవర్నమెంట్ రోడ్డు ఎక్కేలా చేసిందండి. ప్రభుత్వం తీసుకున్నారు సార్. జీవో 28 పాస్ చేసి ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్ కావాలని చెప్పేసి కొత్తగా అడుగుతున్నారు సార్. ఇంతకు ముందు డిగ్రీ ఇంటర్వ్యూ చేసి మమ్మల్ని తీసుకున్నారు సార్. డిగ్రీ క్వాలిఫికేషన్ తోనే మమ్మల్ని తీసుకున్నారు సార్. గతంలో అర్హులను తమను తీసుకుని ఇప్పుడు రోడ్డు మీద పాడేయడం అసలు ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం దారుణం అంటారు. ముఖ్యంగా గత 7 సంవత్సరాల్లో ఎప్పుడు జీతాల గురించి కానీ 8 ఏళ్లుగా జీతాల గురించి కానీ ఇతరత్ర సదుపాయాల గురించి కానీ ఏనాడు ప్రశ్నించిన తమను ఇవాళ రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి ప్రభుత్వం కల్పించిందంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కనీసం తమను మళ్ళీ రిక్రూట్ చేసుకుని యథావిధిగా తమ స్థానంలో కొనసాగించాలని